లేకపోతే శ్రమకు రకరకాల మీరు వదిలేసి ఆ రిపోర్ట్ తెచ్చుకొని మీరు అక్కడ పాత మున్సిపల్ ఆఫీస్ ఉంది అదే నెల్లూరు అక్కడికి పోయేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రెఫర్కి పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళకి 5,000 రూపాయలు మీద 5,000 పెట్రోల్ చేసి అది 15,000 చేసి కిడ్నీలు తర్వాత వచ్చి అంటే కొన్ని అందుకని దానికి 15,000 అది గొప్ప అనమాట. అంటే ఆయన బెడ్ రీడర్లో ఉంటాడు. బెడ్ రీడర్లో ఉంటేనే మీకు మనసులో లేవలేని బ్రతుకుంటా ఒక అమ్మాయి ఇక్కడ పెట్టుకోండి. అమ్మాయికి ఇచ్చే మామూలుగా 40,000 ఇస్తున్నారు. అమ్మాయికి 5,000 ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు. మీకు కావాలా ఆధార్ కావాలా, క్యాస్ట్ ఇన్కమ్ కావాలా? ఆధార్ ఉంటుంది, క్యాస్ట్ ఇన్కమ్ కావాలా? ఈ క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే 50 రూపాయలు, 50 రూపాయలు. అట్లా కాకుండా అదనంగా తీసుకొని ఇబ్బంది పెట్టకుండా 50 రూపాయలు క్యాస్ట్ సర్టిఫికేట్ తెప్పించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఇల్లు కట్టేదానికి మేము ఇప్పుడు వచ్చింది పిఎం వాళ్ళకి స్థలం ఉంటే ఇల్లు కట్టేయండి అని. అట్లాంటివన్నీ కూడా 1,80,000 రాసి 2.5 దాకా అయ్యింది. అందులో ఎస్టీఎంకి బాగా కొద్దిగా చేసేదానికి ఉంది. కాబట్టి మీరందరూ కూడా స్థలం ఉన్నవాళ్ళు మన కార్యదర్శి రేపు హౌసింగ్ వెంకటేశ్వర ఏఈ గారు ఉన్నారు కదా, మీరు రాసి మా సచివాలయంలో నమోదు చేసుకోండి. అవన్నీ కూడా మేము కట్టించి చేస్తాం. అది అందుకని ఇట్లాంటివి వస్తాయన్నమాట. 50 రూపాయలు 100 రూపాయలు దండారు పోయి మా దగ్గర అట్లా తీసుకున్నాను అన్నమాట. రాకుండా చేసుకోండి. అది కూడా సార్ జరిగింది. మనం ఏంటంటే కలెక్టర్ గారి ద్వారా ప్రోగ్రామ్స్ పెట్టి ఐటీడీ వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ దగ్గర వాళ్ళే ఇప్పుడు ఆధార్ కార్డు అప్పుడు ఫ్రీగా చేశాను. అది ఆధార్ని అప్పుడు చేశారు సార్. ఇప్పుడు ఏంటంటే యూఐడి నామ్స్ ప్రకారం ఎంతైతే కాస్ట్ కట్టిస్తే అంత కాస్ట్ కట్టుకున్నారు వాళ్ళు. ఒక కంట్రోల్ ఆపరేటర్ తీసుకున్నాం, మేము చేతి కూడా తీసుకోవాలి. ఆపరేటర్ తీసుకున్నందు వల్ల ఇంకోటి మన పోస్టల్లో ఎవరికైతే కార్డు రాలేదు అవి మనకు కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టినాం. కలెక్టర్ సార్ ఏమన్నారంటే మళ్ళీ ఒకటి అన్నింటిని ఐడెంటిఫై చేసి మీరు గ్రామానికి వెళ్ళి ఓల్డ్ ద్వారా ఓటీపీలు తీసుకొని ఓటీపీ ద్వారా ఒక కార్డు ఇవ్వడమే ఆయన త్వరతో మేము గ్రామాలకు కూడా దాదాపు 150 పైగా మన పోస్టల్ ఎవరికైతే కార్డు రాలేదు ఆధార్ కార్డు ఇవన్నీ వాళ్ళు కమ్యూనిటీ చేర్చారు. బర్త్ సర్టిఫికేట్ తీసుకోవటం చాలామంది ఆధార్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. కాబట్టి మన ఇప్పుడు ఎవరన్నా డెలివరీ అయ్యి చాలామంది మన కాలనీలలో డెలివరీ అయిన వాళ్ళు ఉంటే ఎక్కడ డెలివరీ అవుతారో అక్కడ బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి. చాలామంది 3 ఏళ్ల కింద 5 ఏళ్ల కిందట తీసుకోక ఈరోజు ఆధార్ పెట్టాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలి. ప్రతి ఒక్కడికి ఆధార్ ఉండాలి అనేది ఒకటి. దానికై